హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మండే కదండి. నేను 7 days 7 టెంపుల్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఈరోజు సోమవారం కనుక శివాలయంకి వచ్చాను. సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శివయ్యను పూజించడం వలన అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతామని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి గంగాజలంతో అభిషేకం చేసినా కూడా సంతోషిస్తాడని నమ్ముతాం. ఇలా గుమ్మడికాయలని మనం ఇంటికి కట్టుకోవడానికి తెచ్చి ఆలయంలో ఇస్తే పూజ చేసి మనకి ఇస్తారని మనం తీసుకొచ్చి ఇంట్లో కట్టుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో శ్రీ అష్టాదశ శక్తిపీఠములు, నవదుర్గ మరియు స్తోత్రాలు, శివ పంచాక్షరి స్తోత్రం ఇట్లా చెక్కించి ఉంచారండి. నేను ఓం నమ శివాయ అనుకుంటూ ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసాను. ముందుగా నందిని దర్శించుకొని తర్వాత శివుడిని దర్శించుకున్నాను. అభిషేకం చేయించేసి హారతి తీసుకొని భ్రమరాంబికా దేవి దర్శనం చేసుకున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. అమ్మవారి కుంకుమార్చనలో ఉపయోగించే కుంకుమ పెడతారండి. ఆ కుంకుమ పెట్టుకొని పువ్వులు తీసుకొని బయటకు వచ్చేసాను. స్వామివారి దర్శనం అయ్యాక కాలభైరవుడి దర్శనం కూడా చేసుకోవాలండి. కాలభైరవుడే శివాలయానికి క్షేత్రపాలకుడు. కట్టిన టెంపుల్స్ లో కంటే కూడా పాత ఓల్డ్ టెంపుల్స్ లో అయితే కాలభైరవుని ప్రతిష్ఠించి ఉంచుతారు. కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు పౌర్ణమి రోజున ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఉంటాయి. వాటి కోసం గోత్రనామాలు అవి రాయిచ్చేసి ఇంటికి వచ్చేసాను.